జై శ్రీమన్నారాయణ. ఆగస్టు 4వ తారీఖు నాడు హైదరాబాద్ నుండి తిరుమలకి మహాపాదయాత్ర ప్రారంభించాము. నేను నా మిత్రుడు శశిధర్ రెడ్డి. దాదాపు 600 కిలోమీటర్ల పైచిలకు దూరం ఉన్న ఈ మహాపాదయాత్రలో ఇప్పటికీ దాదాపు 400 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది. మరో 200 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే 2 వంతులు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మరొక 5 రోజుల్లో మేము పూర్తి చేయగలం. ఈరోజు 13వ రోజు రాత్రి మేము నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం విలేజ్లో సాయిబాబా గుడిలో స్టే చేశాము. ఈరోజు మార్నింగ్ అక్కడి నుంచి బయలుదేరి నెల్లూరు కన్నా ముందు కొవ్వూరు అనే పట్టణానికి ఈరోజు నైట్ వరకులో చేరుకుంటాం. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి సమస్య లేకుండా యాత్ర కొనసాగుతూ ఉంది. దారి పొడున అడుగడుగునా కూడా ప్రతి ఊరిలో, ప్రతి పట్టణంలో, ప్రతి ప్రాంతంలో కూడా మా మిత్రులు, మా సన్నిహితులు, మా స్నేహితులు, మా యొక్క విద్యార్థులు ఆల్రెడీ వివిధ పోటీ పరీక్షల్లో సెలెక్ట్ అయ్యి వివిధ పోస్టులలో ఉద్యోగం చేస్తున్న వారు కూడా ఆహ్వానం పలుకుతున్నారు, ఆదరిస్తున్నారు. అదేవిధంగా ముందుకు సాగరంపుతూ ఉన్నారు. ఈ యాత్రలో కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతోమంది భక్తుల రూపంలో, మిత్రుల రూపంలో వచ్చి మమ్మల్ని కలిసిపోతున్నారు, మాతో మాట్లాడుతున్నారు. ఇదో తీయని మధురానుభూతి. నడుస్తూ ఉన్న కొద్దీ శక్తి తగ్గడం కాదు, శక్తి పెరుగుతూ ఉంది. ఇప్పటికీ మనం నెల్లూరుకి ఇంకా దాదాపు ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఈరోజు నైటు నెల్లూరు కన్నా ముందు కొవ్వూరు విలేజ్లో ఆగే అవకాశం ఉంటూ ఉంది. సో మీరు కూడా ఇలాంటి పాదయాత్రలో పాల్గొనండి. ఇలాంటి మధురానుభూతులను మీరు కూడా పొందండి. ఇది మామూలు అనుభూతి కాదు. జీవితంలో మీరు కనీసం ఒక్కసారైనా కూడా తిరుమలకి పాదయాత్ర చేయండి. ఇది సాధ్యం కానట్లయితే మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయానికి మీ ఇంటి నుండి పాదయాత్ర వెళ్ళండి. ఇది శనివారం కాబట్టి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందే ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ.